హాయ్ అండి, వెల్కమ్ టు ఇన్ఫినైట్ డివైన్ టారో. ఈరోజు రీడింగ్లో మనం మీకు 3 ప్రశ్నలు ఏవైనా ఉంటే వాటి గురించి తెలుసుకుందాము. నేను ఈరోజు పెండులం రీడింగ్ చేస్తున్నాను. సో మీ మొదటి ప్రశ్న మీ లవ్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే, మీ లవ్ లైఫ్లో ఎలా ఉండబోతుంది అని కానీ, లేకపోతే మీ పర్సన్ గురించి కానీ ఎనీథింగ్ ఒక ప్రశ్న అడగండి. లవ్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ అది చాలా క్లియర్గా అడగండి. అడిగిన ప్రశ్న అడగకుండా కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ప్రశ్నని మీరు ఫస్ట్ ఏం అడగాలి అనుకుంటున్నారో ఒకసారి మనసులో అనుకొని రెడీ చేసుకోండి. ఇక రెండవ క్వశ్చన్ వచ్చేసి మీ కెరీర్కి సంబంధించి, మీ జాబ్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నా, మీరు న్యూ ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా కావచ్చు. రెండవ ప్రశ్నని మీ కెరీర్కి సంబంధించి అడగండి. సో అది కూడా క్లియర్గా అడగండి, స్పష్టంగా మీ మనసులో ఏదైతే ఉందో దాన్ని స్పష్టంగా అడగండి. ఇక థర్డ్ వచ్చేసి ఫైనాన్షియల్, మీకు ఎక్కడైనా మనీ బ్లాకేజెస్ ఉన్నా, మీరు ఏదైనా మనీ కోసం ట్రై చేస్తున్నా, ఏదైనా మీకు ఎలాంటిది అవసరం ఉంది అనేది మనీకి రిలేటెడ్గా ఉన్న క్వశ్చన్ థర్డ్ అడగండి. సో మీ 3 క్వశ్చన్స్ రెడీ చేసుకోండి. సో మన రీడింగ్ స్టార్ట్ చేద్దాము. యూనివర్స్ నుంచి ఎటువంటి మెసేజ్ వస్తుందో చూద్దాము. డీప్ బ్రీత్ తీసుకొని మీ పేరు ఒకసారి చెప్పుకొని మీ క్వశ్చన్స్ అన్నిటినీ రెడీ చేసుకోండి. సో అందరూ రెడీ అయ్యారు అనుకుంటున్నాను. సో ఫస్ట్ క్వశ్చన్ అడిగిన వారికి ఆన్సర్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటో మనసులో అనుకుంటూ ఉండండి. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాం. మీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి స్ట్రాంగ్గా కళ్ళు మూసుకొని యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పి మీ ఫస్ట్ క్వశ్చన్ అడగండి. మీ లవ్కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతున్నారు మీరు. మీ ఫస్ట్ క్వశ్చన్ చాలా స్పష్టంగా అడగండి, కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా అడగండి యూనివర్స్ని. సో దానికి సంబంధించి మీకు ఆన్సర్ వస్తుంది. క్లారిటీగా అడగమనే యూనివర్స్ చెప్తుంది. సో మీ ఫస్ట్ క్వశ్చన్ మీ లవ్ లైఫ్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి ఏంటి, సో క్లారిటీగా అడగండి, యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది. సో మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అండి. చూడండి, ఎస్, పర్ఫెక్ట్ ఎస్. మీ లవ్కి సంబంధించి మీరు ఏదైతే క్వశ్చన్ అడిగారో యూనివర్స్ని, దానికి సంబంధించి ఆన్సర్ యూనివర్స్ ఎస్ అని చెప్తుంది. మీ ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ ఎస్. సో మీ ఇంకా దీనికి సంబంధించి ఏం చెప్పాలి అంటే, రాశులకు సంబంధించి చెప్పాలి అంటే వృశ్చిక రాశికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మీ లైఫ్కి సంబంధించిన సిచ్యువేషన్స్ కావచ్చు, పర్సన్స్ కావచ్చు, మీరు మీట్ అయింది కావచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మొత్తానికి అయితే ఇక్కడ ఫిబ్రవరి మంత్ చూపిస్తుందండి. ఫిబ్రవరి నెలకు సంబంధించిన వాళ్ళు ఎవరున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా నేమ్ వచ్చేసి MNO అనే లెటర్స్తో ఉంటుంది. మీలో పి కూడా ఉంది, L. సో MNO లెటర్స్కి సంబంధించిన నేమ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అండ్ వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారు ఇందులో. అండ్ ఇంకా మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారండి. సో మీరు ఎవరెవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో, మీకు రెజోనేట్ అయిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో మీ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్ అని చెప్తుంది యూనివర్స్. సెకండ్ క్వశ్చన్ రెడీ చేసుకోండి. మీ ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎస్ అని యూనివర్స్ చెప్పింది కదండి. సో మీ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. డీప్ బ్రీత్ తీసుకొని మీ సెకండ్ క్వశ్చన్ ఏంటో మీ మనసులో అనుకోండి. సో మనం మీ సెకండ్ క్వశ్చన్ని కెరీర్కి సంబంధించి అనుకున్నాము. మీ జాబ్కి సంబంధించి, మీరు జాబ్ చేంజ్ అవ్వటమా, లేకపోతే జాబ్లో ఉన్న ఇబ్బందుల, ఏదైనా కావచ్చు. మీ కెరియర్కి సంబంధించిన క్వశ్చన్ అడగండి. సో దానికి సంబంధించి యూనివర్స్ ఎటువంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాము. డీప్ బ్రీత్ తీసుకొని క్లారిటీగా మీ సెకండ్ క్వశ్చన్ అడగండి. స్టార్ట్. డీప్ బ్రీత్ తీసుకొని క్లారిటీగా మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి అనేది యూనివర్స్ని అడగండి. మీ కెరియర్కి సంబంధించి మీ సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నారు. సో మీ క్వశ్చన్ క్లారిటీగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. రిపీటెడ్ క్వశ్చన్ అడగండి. ఒకటే క్వశ్చన్, ఒకటే ప్రశ్నని క్లారిటీతో అడగండి. సో మీ కెరియర్కి సంబంధించి యూనివర్స్ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తుంది. సో మీ సెకండ్ క్వశ్చన్ ఇంకొంచెం క్లారిటీగా అడగండి. డీప్ బ్రీత్ తీసుకొని
క్లారిటీగా కళ్ళు మూసుకొని మీరు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో దానికి సంబంధించిన సిచ్యువేషన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటూ ఆ క్వశ్చన్ అడగండి. పెండులం ఎటువంటి మూమెంట్ ఇవ్వట్లేదండి. సో మీ సెకండ్ క్వశ్చన్ డీప్ బ్రీత్ తీసుకొని అడగండి, క్లారిటీగా అడగండి. ఇంకొంచెం క్లారిటీగా. డౌట్గా అడుగుతున్నారు, కొంతమంది అయితే క్లారిటీ లేకుండా అడుగుతూ ఉన్నారు. కాబట్టి పెండులం ఆన్సర్ చేయటం లేదు. మీ సెకండ్ క్వశ్చన్ ఏంటి అనేది ఒకసారి క్లారిటీగా డీప్ బ్రీత్ తీసుకొని అడగండి. మీ సెకండ్ క్వశ్చన్ కెరియర్కి సంబంధించి అడుగుతున్నారు. కెరియర్కి సంబంధించి మీ సెకండ్ క్వశ్చన్ ఎలా ఉండబోతుంది, దానికి ఆన్సర్ అనేది చూద్దాము. సో కన్ఫ్యూజన్గా అడుగుతున్నారు. కన్ఫ్యూజన్గా అడిగితే ఇక్కడ పెండులంలో కూడా అలానే వస్తుంది. కాబట్టి క్లారిటీతో అడగండి. మీ మనసులో మీ క్వశ్చన్ ఏంటి అనేది క్లారిటీతో అడగండి. అండ్ ఆ సిచ్యువేషన్ని కూడా ఒకసారి మీరు గుర్తు చేసుకుంటూ అడగండి. సో మీకు యూనివర్స్ నుంచి ఖచ్చితంగా యాక్యురేట్గా ఆన్సర్ వస్తుంది. డీప్ బ్రీత్ తీసుకొని అడగండి. మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ చూద్దాము. సో మీ కెరియర్కి సంబంధించి స్ట్రాంగ్గా యూనివర్స్ నో చెప్తుందండి. సో ఇక్కడ చూసారుగా పెండులం ఇప్పటి వరకు ఏం తిరగలేదు, మూమెంటే ఇవ్వలేదు. కానీ మీరు క్లారిటీగా అడిగేసరికి ఒక్కసారిగా కన్ఫర్మేషన్ ఇచ్చింది, ఒకేసారి నో చెప్పేస్తుంది. సో కెరియర్కి సంబంధించి మీరు ఏం క్వశ్చన్ అడిగారో దానికి యూనివర్స్ నుంచి వస్తున్న సమాధానం అయితే నో అని వస్తుందండి. కాబట్టి మీరు ఇప్పుడు ఆ ప్రపోజల్ గురించి కానీ లేకపోతే ఆఫర్ గురించి కానీ ఆలోచించకుండా ఉంటే మంచిది అని యూనివర్స్ చెప్తుంది. సో ఇక్కడ రాసుల వైజ్గా చూసుకుంటే కూడా మిథున రాశి వారు ఉన్నారు, మేషరాశి వారు ఉన్నారు, తులారాశి వారు ఉన్నారు. సో యూనివర్స్ ఒకటే చెప్తుంది, నో నో నోనే చెప్తుంది. సో మీ డేట్ ఆఫ్ బర్త్ పరంగా కావచ్చు, లేకపోతే మీ జాబ్లో జాయిన్ అయిన డేట్ పరంగా కావచ్చు, అవి చూసుకుంటే జూన్ అండ్ డిసెంబర్ ఎక్కువగా ఉందండి. మీరు జూన్ లేదా డిసెంబర్లో మళ్ళీ ట్రై చేయండి. లేదంటే అప్పటి వరకు వెయిట్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకోవడానికైతే ఆలోచించండి అని యూనివర్స్ అయితే చెప్తుందండి. సో ప్రస్తుతానికైతే మీ కెరియర్కి సంబంధించి మీరు అడుగుతున్న క్వశ్చన్కి అయితే యూనివర్స్ నో చెప్తుంది. సో ప్రజెంట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో దాని గురించి ఆలోచించకండి, అసలు ఎటువంటి స్టెప్ తీసుకోవద్దు అని యూనివర్స్ చాలా స్ట్రాంగ్గా చెప్తుంది. చూడండి నో అనేది అసలు ఎంత స్ట్రాంగ్గా చెప్తుందో, ఎటువైపు వెళ్లకుండా. సో మేబీ జూన్, జూలై లేదంటే డిసెంబర్ నెలల్లో అయితే మీరు మళ్ళీ ట్రై చేసుకుంటే మీకు ఆఫర్ బాగుంటుంది అని యూనివర్స్ చెప్తుంది. సో మీ సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి నో అండి. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అయిపోయిందండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మనీ గురించి అండి. మీకు మనీకి సంబంధించి బ్లాకేజెస్ ఉన్నా, లేకపోతే మీరు ఏదన్నా మనీ గురించి ట్రై చేస్తున్నా, మీ మనసులో ఏ క్వశ్చన్ ఉన్నా క్లారిటీగా అడగండి యూనివర్స్ని. సో యూనివర్స్ ఏం సమాధానం చెప్తుంది, మీకు ఎటువంటి ఆన్సర్ ఇస్తుంది అనేది చూద్దాము. సో మీ థర్డ్ క్వశ్చన్ ప్రిపేర్ చేసుకోండి. డీప్ బ్రీత్ తీసుకొని మీ థర్డ్ క్వశ్చన్ అడగండి, క్లారిటీగా అడగండి, సింపుల్గా అడగండి. స్టార్ట్. మీ థర్డ్ క్వశ్చన్ ఏమిటో మనసులో అనుకుంటూ ఉండండి. మీ థర్డ్ క్వశ్చన్ ప్రస్తుతం మనం మనీకి సంబంధించింది అడుగుతున్నాము. సో డీప్ బ్రీత్ తీసుకొని యూనివర్స్ని మీ థర్డ్ క్వశ్చన్ ఏంటో అడగండి. మీ థర్డ్ క్వశ్చన్కి సంబంధించి యూనివర్స్ ఆన్సర్ ఇస్తుంది. మీ ఫైనాన్షియల్ స్టేటస్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం గురించి కావచ్చు, మీరు ఏదైతే అడుగుతున్నారో దానికి సంబంధించి యూనివర్స్ క్లారిటీ ఇస్తుందండి. డీప్ బ్రీత్ తీసుకొని అడగండి. మీ థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఎస్ అండి, స్ట్రాంగ్ ఎస్ చెప్తుంది. సో మీ ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు, మనీ బ్లాకేజెస్కి సంబంధించి కావచ్చు, మీరు మొత్తానికి అయితే మీ ఫైనాన్షియల్ మ్యాటర్కి ఏది అడిగారో దానికి సంబంధించి ఆన్సర్ అయితే యూనివర్స్ ఎస్ చెప్తుందండి. సో దీనికి సంబంధించి రాశులు కూడా ఉన్నాయండి. వృశ్చిక రాశి, సింహరాశి, కన్యా రాశి, తులారాశి వాళ్ళది ఎక్కువగా కనిపిస్తుందండి. అండ్ మీకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే ఈ ఫిబ్రవరి నెలలో, సో కమింగ్ మండే, ట్యూస్డే, ఫిబ్రవరి, మార్చ్ ఈ టైంలో
ఈ బ్లాకేజీకి సంబంధించి కావచ్చు, మీరు ప్రశ్న ఏదైతే అడిగారో మనీకి సంబంధించి దానికి సంబంధించి మీకు ఒక రిజల్ట్ కానీ న్యూస్ కానీ మీరు ఏదైతే అడిగారో దానికి రిలేటెడ్గా జరిగే అవకాశం అయితే ఉంటుందండి ఈ ఫిబ్రవరి, మార్చ్, అదేవిధంగా మండే టు ఫ్రైడే వీక్స్లో. సో యూనివర్స్ అయితే స్ట్రాంగ్ ఎస్ చెప్తుందండి. సో ఈ రీడింగ్లో ఫస్ట్ ప్రశ్నకి ఎస్ వచ్చింది, అది మీ లవ్కి సంబంధించింది. రెండవది కెరియర్కి సంబంధించి నో వచ్చింది. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి కావచ్చు, ఫినాన్షియల్ స్టెబిలిటీకి సంబంధించి కావచ్చు, ఏదైనా కావచ్చు. సో థర్డ్ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఎస్ వచ్చింది. సో ఇదండి వాటి రీడింగ్. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అని కూడా అనుకుంటున్నాను. ఇది ఎవరికి రెజోనేట్ అయితే వాళ్ళు తీసుకోండి. ఇది జనరల్ రీడింగ్ అండి. అండ్ ఇది టైమ్లెస్ రీడింగ్ కాబట్టి ఇది మీ ముందుకు వచ్చింది అంటే యూనివర్స్ మీకు ఇస్తున్న మెసేజ్గా భావించండి. సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఇన్ఫినైట్ డివైన్ టారోని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు ఎటువంటి రీడింగ్స్ కావాలి అనేది కూడా నాకు చెప్తూ ఉండండి. సో ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం అండ్ రీల్స్ కోసం ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. ఇన్ఫినైట్ డివైన్ టారో ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. మీ అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నాకు కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ మీకు ఎటువంటి వీడియోస్ యూజ్ఫుల్గా ఉంటాయి, మీరు దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఐ హోప్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.